మన హాస్పిటల్ చాలా ఒక గొప్ప మెడిసిన్ని, లేకపోతే దాన్ని ఏమనాలో మరి, ప్రొసీజర్ అనాలో, డయాబెటిక్ పేషెంట్స్ కోసం కనిపెట్టారు. అది త్వరలోనే పేషెంట్స్ గనక అందుబాటులోకి వస్తే వాళ్ళందరూ డయాబెటిక్లు అందరూ కూడా మనలాగే మంచిగా అయిపోతారు, మామూలు పర్సన్స్ లాగా అని చెప్పేసి. బట్ ఆ రీసెర్చ్ మధ్యలో ఆగిపోయిందా, లేకపోతే పేషెంట్స్ వరకు రావడానికి ఇంకా టైం ఉందా సార్? ఎప్పుడు వస్తుంది అసలు? అంటే ఇది చాలా పెద్ద స్టోరీ ఏమని చెప్పాలంటే షార్ట్గా, డయాబెటీస్ అనేది 3 రకాలు ఉంటాయి అన్నమాట. ఓకే. టైప్ 1, టైప్ 2, టైప్ 3. టైప్ 1 అంటే జనరల్గా చిన్న పిల్లల్లో వస్తుంది, బాడీలో ఇన్సులిన్ సెల్స్ తగ్గిపోయి వస్తుంది అన్నమాట. టైప్ 1 టు ఏజ్ ఆఫ్ 15 years వీఆర్ సీయింగ్ టైప్ 1. టైప్ 2 అంటే ఓల్డర్ ఏజ్ గ్రూప్ వస్తుంది, వాళ్ళలో ఇన్సులిన్ మామూలుగా ఉంటుంది కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, అంటే బాడీలో ఇన్సులిన్ ఉన్నా కూడా ఇన్సులిన్ ఎఫెక్ట్ రాదు. ఇది టైప్ 2. ఇది కామన్గా మనం చూసేదంటే టైప్ 2. టైప్ 3 అంటే ప్యాంక్రియాస్ చెడిపోయి ఇన్సులిన్ సెల్స్ ఉన్నా కూడా అవి ఇన్సులిన్ బయటకు రాకుండా డిస్ట్రక్షన్ ఆఫ్ ద ప్యాంక్రియాస్ వల్ల వస్తుంది, అది టైప్ 3 అంటారు. సో టైప్ 1, టైప్ 2, టైప్ 3. ఇప్పుడు అన్నిటికీ కూడా మెడిసిన్స్ ఇస్తుంటాము, ఇన్సులిన్ ఇస్తుంటాము, కంట్రోల్ సరిగా ఉండకపోవచ్చు అన్నమాట. మేమంటే ఈ ఏరియాలో చాలా ఒక 15 yearsగా మీరు చెప్పిన రీసెర్చ్ చేస్తున్నాము. ప్రాక్టికల్గా బయటకి ఇంకా అంటే సమ్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ వల్ల అది క్లియర్ అయిన తర్వాత వస్తుంది. ఒకటి ఫస్ట్ ఏమంటే టైప్ 1కి ఏం చేస్తున్నామంటే ఐలెట్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాం. అంటే వేరే వాళ్ళ నుంచి ఆ ఐలెట్ సెల్ తీసుకొని ఆ ఐలెట్ సెల్స్ని టైప్ 1 డయాబెటిక్స్కి ఒక బ్యాగ్ ఉంటుంది, తెరసైడ్ బ్యాగ్, ఆ బ్యాగ్లో పెట్టి జస్ట్ స్కిన్ కింద పెట్టేస్తాం. పెడితే వేరే వాళ్ళ చెల్లి ఐలెట్ సెల్స్ డిస్ట్రాయ్ కాకుండా ఇన్సులిన్ సెక్రెట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఆ బ్యాగ్ ఆల్రెడీ తయారు చేసాము. యాక్చువల్లీ ఇది బిగ్ ప్రాజెక్ట్ ఫ్రమ్ DBT అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ తోటి మేము IIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ సైన్స్ బెంగళూరు అని టైప్ చేసి తయారు చేసాము, రెడీ ఉంది. ఇంకా దీనికి యానిమల్ వర్క్ అయిపోయింది, మంకీస్లో వి షోడ్ దట్ ఇట్ ఇస్ వెరీ ఎఫెక్టివ్. పెద్ద పేపర్ పబ్లిష్ అయింది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్లో చేసాం అది. సో ఈ టైప్ 1కి అగైన్ వీ రిక్వైర్ గవర్నమెంట్, బికాజ్ ఎనీథింగ్ యూఆర్ డూయింగ్ ఎనీ రీసెర్చ్ చేసి దాన్ని పాజిటివ్గా ఉండాలంటే గవర్నమెంట్ పర్మిషన్ వచ్చిన తర్వాత అది వీఆర్ గోయింగ్ త్రూ దట్ ప్రాసెస్. దట్ ఇస్ టైప్. టైప్ 2కి ఏమంటే ఇట్ ఇస్ నాట్ ఇన్సులిన్ డిఫిషియన్సీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్. బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది మాట. అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది మనకి చాలా తెలియదు. రీసెంట్గా చాలా రీసెర్చ్ వల్ల ఏం తెలిసిందంటే డియోడినం అంటే చిన్న ప్రేగులో ఒక ప్రోటీన్ సెక్రీట్ అవుతుంది. ఆ ప్రోటీన్ సెక్రీషన్ వల్ల దట్ ఈస్ క్రియేటింగ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాడీలో అంతా. సో దానికి ఏం చేస్తామంటే ఎండోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చు అన్నమాట. అది ఏం చేసాం, ఫస్ట్ మేము ఏం చేసామంటే అగైన్ ఒక US కంపెనీతో రీసెర్చ్ చేసి వీ ఫౌండ్ ఏ ట్యూబ్. ఆ ట్యూబ్ స్టమక్నిచ్చి చిన్న ప్రేగులకి బైపాస్ చేసుకుంటే కిందకి వెళ్ళిపోతుంది. సో ఫుడ్ వెళ్ళి ఆ ఇన్సులిన్ రెసిస్టెంట్ ఫ్యాక్టర్ని స్టిమ్యులేట్ చేయకుండా. మరి ఈ ట్యూబ్ అనేది ఓన్లీ 6 months పెట్టచ్చు, మళ్ళీ తీయాలి. సో అది కాకుండా మోర్ పర్మనెంట్ మెథడ్ ఏమంటే DMR అని వచ్చింది, అంటే డియోడినల్ మ్యూకోజల్ రీసర్ఫేసింగ్. ఎండోస్కోపీ ద్వారా మేము ఇంటెస్టైన్ చిన్న ప్రేగులకి వెళ్ళి ఆ చిన్న ప్రేగుల్ని లేజర్ ద్వారా కానీ హీట్ ద్వారా కానీ దాన్ని చేంజ్ చేస్తాం. కంప్లీట్ చేంజ్ చేస్తే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫ్యాక్టర్ ఇట్ ఓంట్ బి సెక్రీటెడ్ అండ్ డయాబెటీస్ కంట్రోల్ అయిపోతుంది. ఇది కూడా టెక్నిక్ కాబట్టి, టెక్నాలజీ కాబట్టి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్ అది కూడా వర్క్ జరుగుతుంది. ఇవన్నీ చేసిన తర్వాత వాట్ వీ ఫౌండ్ ఇస్ దట్ ఇమీడియట్గా ఇన్సులిన్ కానీ లేకపోతే టాబ్లెట్స్ కానీ కంప్లీట్గా తగ్గిపోతాయి. వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అది థర్డ్ టైప్ 3 చెప్పాక. టైప్ 3కి ఏమంటే ఈ ప్యాంక్రియాస్ చెడిపోయిన వాళ్ళకి ఆ ప్యాంక్రియాటిక్ సెల్స్ తీసి సెపరేట్ చేసి మా దగ్గర రికార్డీ సెల్ సెపరేటర్ ఉంది. అది ఇండియాలో యాక్చువల్లీ ఏషియాలో ఓన్లీ మెషిన్ ఇక్కడ మా దగ్గర రికార్డీ సెల్ సెపరేటర్ ఉంది. ఆ రికార్డీ సెల్ సెపరేటర్ తోటి మేము ఆ స్పెషలైజ్డ్ ఇన్సులిన్ సెల్స్ని కంప్లీట్ సెపరేట్ చేసి దాన్ని ఒక స్పెషల్ కెథెటర్ ద్వారా లివర్కి ఇస్తాం. ఇస్తే లివర్ ఇవన్నీ టెక్నిక్ చెప్పేవన్నీ కూడా మేము స్టడీ చేసాము. కానీ ఈ లాస్ట్ మాత్రం ఆల్రెడీ పేషెంట్స్ చేసి సక్సెస్ అయింది. మేజర్ పబ్లికేషన్ వచ్చింది, పబ్లిష్డ్ ఇన్ జర్నల్ వేర్ యూర్ ట్రీటెడ్. అది చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం. సో టైప్ 3 చేస్తున్నాము. అది అలో చేస్తుంది, గవర్నమెంట్ పర్మిషన్ ఉంది. వి వెంట్ త్రూ ఆల్ ది గవర్నమెంట్. బట్ టైప్ 3 చాలా తక్కువ మందికి ఉంటుంది. పోయిన చాలా తక్కువ మంది టైప్ 3 వాళ్ళకి. నౌ వీఆర్ వెరీ ఎఫెక్టివ్లీ డూయింగ్. మేజర్గా ఉండే టైప్ 2, సెకండ్ టైప్ 1. టైప్ 1 చిల్డ్రన్లో ఉంటుంది అన్నమాట. ఈ చిల్డ్రన్ టైప్ 1 కూడా తొందరలో వచ్చేస్తుంది చాలా ట్రాన్స్ప్లాంట్. ఐఎమ్ షూర్ పర్మిషన్స్, ఎందుకంటే ఈ టైప్ 2 ఇంకా కొద్దిగా వీ హావ్ టు డిస్కస్ విత్ ద గవర్నమెంట్ అండ్ ఆల్ దట్. కానీ ఇవన్నీ వస్తే చాలా పెద్ద హెల్ప్ అవుతుంది సార్. అసలు అంటే కూడా మెడికల్ రీసెర్చ్ అనేది చాలా స్లో. అంటే కొన్నిసార్లు మీరు వినుంటారు, కొన్ని
ఇప్పుడు ఇన్సులిన్ డిస్కవరీ 1910లో వచ్చి 1930లో అసలు బయట, అంటే 20 years పట్టింది బయటకు రావడానికి. అలాగా చాలా డిస్కవరీస్ ఏమంటే 20 years 30 years అంటే ఓపిక ఉండాలంతే. బట్ మా డ్యూటీ ఇస్ టు డూ దిస్ రీసెర్చ్ అండ్ స్లోగా ఒక జనరేషన్ కాకపోయినా సెకండ్ జనరేషన్ కన్నా ఒక నాలెడ్జ్ పైన నాలెడ్జ్. సైన్స్ ఇస్ బిల్ట్ ఆన్ బ్రిక్స్. ఇప్పుడు నేను ఒక బ్రిక్ వేస్తాను, ఇంకో బ్రిక్ వేస్తాను, అదంతా బిల్డింగ్ తయారు. బిల్డింగ్ మేబీ ఆఫ్టర్ 10, 15, 20 years, బట్ అప్పుడు కన్నా వస్తుంది. డయాబెటిక్ కి రోజు కోట్లాది రూపాయలు డ్రగ్స్ అవసరం ఉంటుంది సార్. డ్రగ్స్ కంపెనీస్ నుంచి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా సార్ ఇలాంటి రీసెర్చ్ చేసినప్పుడు? అంటే మీకని కాదు, నార్మల్ గా కూడా కొంతమంది ఎవరో అంటున్నారు. అలాగని కాదు, కాంపిటీషన్ ఉంటుంది, డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ థింగ్స్ కాంపిటీషన్ ఉంటుంది. బట్ అటువంటిది వి డోంట్ సైంటిస్ట్ వి డోంట్ సే ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్. సైంటిస్ట్ గా వి డూ ఓన్లీ వాట్ ఈస్ గుడ్ ఫర్ సైన్స్. సార్ ఒకటి ఫైనల్ ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు కోవిడ్ నుంచి బయటపడిపోయిన తర్వాత పోస్ట్ కోవిడ్ సంబంధించిన చాలా రకాలైనటువంటి జబ్బులు వస్తున్నాయంట. పోస్ట్ కోవిడ్ అంటారు. పోస్ట్ కోవిడ్ అది ఏమేమి వస్తున్నాయి సార్? వాటిని ఎలా తగ్గించుకోవాలి, ఏం చేయాలి? పోస్ట్ కోవిడ్ అనేది లాంగ్ కోవిడ్ అంటారు. ఇది ఒక ఇంట్రెస్టింగ్, ఈ కోవిడ్ ఫస్ట్లో వచ్చినప్పుడు ఒక జాపనీస్ సైంటిస్ట్ ఇషావో అని, హి హస్ ఫౌండ్ దట్ బాడీలో కోవిడ్ వచ్చిన వాళ్ళకి 83 ఆటో ఇమ్యూన్ అంటే మన బాడీ అగేన్స్ట్గా యాంటీబాడీస్ 83 డిఫరెంట్ టైప్స్ వస్తాయి. ఓకే, 83 రకాలైన యాంటీబాడీస్ తయారవుతున్నాయి. అంటే థైరాయిడ్కి, స్టమక్కి, లంగ్స్కి, అన్నిటి కూడా బాడీ ఇమ్యూన్ సిస్టము ట్రిక్ అయిపోయి ఇట్ ఈస్ థింకింగ్ దిస్ వైరస్ ఈజ్ లంగ్స్, వైరస్ ఈజ్ థైరాయిడ్ అని యాంటీబాడీ ప్రొడ్యూస్ చేసుకుంటే వెళ్ళిపోతాం అనమాట. దానివల్ల ఒకటి పోస్ట్ కోవిడ్ అనేది. అదేవిధంగా లంగ్లో ఫైబ్రోస్ వచ్చేసి లంగ్ గట్టి పడిపోయి బ్రీతింగ్ ట్రబుల్ వచ్చి చాలా మందికి ఆక్సిజన్ నెలలు సంవత్సరాలు తీసుకుంటా ఉండాలి, సప్లై ఇవ్వాల్సి వస్తుంది, అలా వస్తుంది. అదేవిధంగా ప్యాన్క్రియాస్ ఐలెట్ సెల్, మనం మాట్లాడే ఐలెట్ సెల్ కి వైరస్ వెళ్ళి డ్యామేజ్ చేసి డయాబెటీస్ లాగా పడుతుంది. ఇక కంటిన్యూ అవుతుంది సార్ డయాబెటీస్. కంటిన్యూ అలాగే డిఫరెంట్ అటాక్స్ వస్తాయి అనమాట. పోస్ట్ కోవిడ్ అనేది ఒక 5% పీపుల్లో చూస్తున్నాము. ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, లంగ్ ఇన్ఫెక్షన్స్, డయాబెటీస్. చాలా మందికి మెమరీ తగ్గిపోవటము, డల్నెస్ ఉండటము, కొంచెము హేజీనెస్ రావటము, జనరల్ మయాలజియస్ పెయిన్స్ రావటం, ఇవి చాలా కామన్గా వస్తున్నాయి అన్నమాట. ఇవి ఎన్ని రోజులు ఉంటాయని తెలియటం లేదు, కానీ హోప్ఫుల్లీ ఇవి కూడా తొందరలో పోవాలన్నమాట. కానీ లంగ్ సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి లంగ్ డ్యామేజెస్ కంటిన్యూ, ఒక 5% వాళ్ళకి లంగ్ డ్యామేజ్ అలా కంటిన్యూ అవుతా ఉంది. ఇక లైఫ్ అంతా ఉంటుంది, లైఫ్ అంతా ఉంటుంది. అది కంట్రోల్ కాదా సార్? నార్మల్ స్టేజ్కి రాలే లంగ్స్ మళ్ళీ? ఒక్కసారి లంగ్ లో ఫైబ్రోస్ వస్తే నార్మల్ స్టేజ్ రాదు, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్లే వస్తుంది. అది చాలా తక్కువ పర్సెంటేజ్. ఇప్పుడు ఈ డయాబెటీస్ పరిస్థితి ఏంటి సార్? ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి చాలా మందికి ట్రాన్సియంట్ వస్తూ ఉంది. అంటే ఆ కరోనా ఉన్నప్పుడు, కోవిడ్ డిజీజ్ ఉన్నప్పుడు సివియర్ డయాబెటీస్ తగ్గిపోతా ఉంది. కొంతమందికి లాంగ్ టర్మ్, అంటే ఇంతవరకు ఇప్పుడు ఇది ఓన్లీ 2 years ఓల్డ్, 1.5 years ఓల్డ్ కదా, ఇంతవరకు 1.5 years దాకా కొంతమందికి వస్తూ ఉంది. లేటర్ ఆన్ స్టేజెస్ పోతుందని చూడాలి. కొంతమందికి మధ్యలో 1-2 months తగ్గిన సందర్భాలు కూడా ఉంటాయి. చాలా మందికి వచ్చి తగ్గిపోతుంది. అంటే మనం తీసుకునే ఫుడ్ ఏమైనా కంట్రోల్ చేస్తే? అలాగేం లేదు, అదేం లేదు. కానీ జనరల్ ప్రికాషన్స్ తీసుకోవాలంటే ఎక్సర్సైజ్, హెల్తీ ఫుడ్ అవి ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ తగ్గించేసి, స్వీట్స్ తగ్గించాలా, ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డయాబెటిక్ వాళ్ళకి మెయిన్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. జనరల్ గా కూడా ఎక్సర్సైజ్ బాడీకి చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనం చాలా సెవరల్ డిజీజెస్ వీ కెన్ అవాయిడ్. దానికి కంపల్సరీ ఎవ్రీబడి 45 minutes అన్న ఎవ్రీడే, మార్నింగ్ అని ఈవినింగ్ అని ఎప్పుడు టైం దొరికితే ఎక్సర్సైజ్ అంటే ఏదో నేను నడుస్తున్నా రోజంతా ఇంట్లో నడుస్తున్నా అది కాదు. ఒక బ్రిస్క్ వాక్ 45 minutes 7 kilometers 6 kilometers కవర్ చేయాలి. దట్ ఇస్ ద కరెక్ట్ ఎక్సర్సైజ్. బ్రిస్క్ ఎక్సర్సైజ్ చేస్తే బాడీలో సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఓవరాల్గా అన్ని ఇంప్రూవ్. సార్ ఒక్కసారి డయాబెటిక్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ నార్మల్ పర్సన్స్ అయ్యే అవకాశం ఉంటుందా అసలు? ఉండదా? ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ చాలా ఒబీస్ అయిపోయి రాంగ్ ఫుడ్ తీసుకొని, స్వీట్స్ ఎక్కువ తీసుకొని, డ్రింక్స్ తీసుకొని డయాబెటిక్ అయ్యారనుకోండి, ఆ సేమ్ పర్సన్ ఇఫ్ హి డిక్రీజెస్ వెయిట్, చేంజెస్ హిస్ ఫుడ్ హ్యాబిట్స్, హి కెన్ కమ్ బ్యాక్ టు నార్మల్. వెయిట్ లేకుండా కూడా కొంతమంది అవుతుంటారు కదా సార్. లీన్ డయాబెటీస్, అది వేరే కారణాలు ఏమన్నా, ఈటింగ్ హ్యాబిట్స్ అవన్నీ చూసుకోవాలి మనం. అంటే డయాబెటీస్ లో కొన్ని ఇర్రివర్సిబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, రివర్సిబుల్ ఫ్యాక్టర్స్. అవునా? రివర్సిబుల్ ఫ్యాక్టర్స్ మనం అన్ని కంట్రోల్ చేయొచ్చు. ఒక డయాబెటిక్ మా దగ్గరికి వస్తే ఫస్ట్ మేము ఏం చూస్తాము, దీనికి వాట్ ఆర్ ద రివర్సిబుల్ ఫ్యాక్టర్స్ అని. ఈ రివర్సిబుల్ ఫ్యాక్టర్స్ అన్ని మ్యాప్ అవుట్ చేసి ఇవి రివర్స్ చేసేస్తే కొంతమందికి నార్మల్గా వచ్చేస్తారు. కొన్ని ఇర్రివర్సిబుల్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి డ్రగ్స్ కానీ ఎక్సర్సైజ్ కానీ అవన్నీ అవసరం. చాలా విషయాలు షేర్ చేశారు సార్. మళ్ళీ డయాబెటీస్ మీద పెద్ద రీసెర్చ్ జరుగుతుంది కాబట్టి నాకు మళ్ళీ మీరు ఇంకొకసారి అవకాశం ఇవ్వాలి మొత్తం డీటెయిల్డ్గా మీతో మాట్లాడేదానికి. థ్యాంక్ యూ సార్.